చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే నా డైరెక్షన్లో మా చిన్నమ్మాయి చేసినటువంటి మామిడి అల్లం పచ్చడి అండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ మా మామిడి అల్లమే కాదు, మామూలు అల్లమైనా పచ్చడి అసలు చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. పైత్యం ఉండదు, గ్యాస్ రాదు, డైజెషన్ బాగుంటుంది. టిఫిన్లో కానీ అన్నంలో కానీ తినొచ్చండి. అయితే ఈ పచ్చడి ఎంత బాగుందంటే అసలు చాలా 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 బాగుందండి. ఈ పచ్చడిని మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి కొంచెం పెట్టి పంపిస్తే తను కాల్ చేసి ఎవరు పెట్టారే ఈ పచ్చడి అంటే అమ్మ అని చెప్పిందంట. అమ్మ వచ్చింది, అమ్మ ఇక్కడే ఉంది మా ఇంట్లోనే అని చెప్పిందంటండి మా పెద్దమ్మాయి. అప్పుడు ఆమె నాకు కాల్ చేసి, ఆంటీ నాకు కూడా పచ్చడి పెట్టిన తర్వాతే మీరు ఊరికి వెళ్ళాలి అంది. నేనేం చేస్తానమ్మా, నేనేం చేయలేను కదా అంటే, కాదు నేనే చేసుకుంటా, మీరు నాకు అక్కడ కూర్చొని అన్నీ చెప్పండి, ముందు సరుకులు పట్టి చెప్పండి, నేను తెచ్చుకుంటాను ఒక 1/2 కేజీకి అని చెప్పి అడిగిందండి. అయితే అది నేను చేసే విధానం కొలతలు ఏంటంటే 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారం, 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ ఆయిలు, ఈ తాలింపు దినుసులు మనకి తగినంత ఆ తాలింపులోకి 1/2 కేజీ పచ్చట్లోకి ఎన్ని వేసుకోవాలంటే అన్ని వేసుకోండి. పచ్చిపప్పు, ఆవాలు, మరి జీలకర్ర, చిన్నుల్లిపాయలు అండి. చిన్నుల్లిపాయలు చెప్పలేదు కదా, చిన్నుల్లిపాయలు 1/4 కేజీ వేయాల్సిందే, లేదు కనీసం 200 గ్రాములు అయినా సరే వెయ్యాలండి. అయితే అల్లాన్ని ఇదిగో ఇట్లా పెక్కు తీసేసి, కొంతమంది అయితే పెక్కు తీయరండి, అసలు అట్టే ముక్కలు కోసేసుకుంటారు. అల్లం శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి ఇట్లా పొట్టు తీసేసి దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్లో ముక్కలు వేయించాలండి. మరీ మాడిపోకూడదు, అట్టని ఎర్రగాను రావక్కర్లేదు. కాసేపు అట్లా వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తీసిన పక్కన పెట్టుకుని చింతపండు, ఈ 1/2 కేజీ చింతపండులో నీళ్లు బాగా తెరలబెట్టి ఆ నీళ్లు చింతపండులో పోయండి. అప్పుడు బాగా నానిపోద్ది వేడి నీళ్ళు పోసేసరికి. ఇట్లా ముక్కలు కోసుకోవాలన్నమాట. కోసుకుని ఇదిగో ఇట్లా కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇంకా చింతపండుని ఆ వేడి ఆరిన తర్వాత మనం చింతపండు పులిహోరకి ఎట్లా గుజ్జు తీస్తామో అట్లా గుజ్జు తీయండి. గుజ్జు తీసి అది పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ వేయించి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కచ్చాపచ్చాగా మిక్సీలో వేయండి. చింతపండు ఇదిగో ఇట్లా ఉడకబెట్టుకోండి. ఇట్లా ఆ వేయించిన అల్లం ముక్కలు మిక్సీలో కచ్చాపచ్చాగా పట్టుకుని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో ఈ చింతపండు గుజ్జు పోసేసి ఉడకబెట్టండి. మళ్ళీ కొంచెం ఉడకబెట్టిన తర్వాత ఆ ఉడకబెట్టిన దానిలోనే ఉప్పు, కారం, ఈ ఇది ఉంది కదండి మనం కచ్చాపచ్చాగా చేసుకున్న అల్లం ముక్కలు, ఇవి మొత్తం వేయండి. ఆ చింతపండు గుజ్జులో, పొయ్యి మీద ఉడికే చింతపండు గుజ్జులో ఉప్పు, కారం, అల్లం ముక్కలు మనం మిక్సీకి వేసిన ఆ కచ్చాపచ్చాగా వేసినటువంటి అల్లం ముక్కలు అన్నీ వేసేసిన తర్వాత కాసేపు తిప్పిన తర్వాత, ఎక్కువ టైం వద్దు, ఊరకు అది ఏంటంటే చింతపండు ఉడికిన తర్వాత ఈ మొత్తం వేసేసి కలపండి. కలిపి మిక్సీకి వేసేసుకోవాలి. ఇది గ్రైండర్ ఉంటే గ్రైండరు, లేదంటే మిక్సీకి వేసుకోండి. ఈ చెన్నుల్లిపాయలు మాత్రం కొంచెం చెత్తబత్తగా ముక్కలు కొంచెం చెదరగొట్టి వేయండి గ్రైండర్లో, లేకపోతే అవి మెతగవు కదా. ఇంకోటి ఏంటంటే కొంచెమేమో పచ్చట్లో వేయండి చిన్నుల్లిపాయలు, కొంచెం వచ్చేసి తాలింపులో వేయండి. తాలింపులో కూడా చిన్నుల్లిపాయలు అట్టే వేయొద్దండి, కొంచెం చితక పొడిచి కచ్చపచ్చగా కొట్టి వాటిని చిన్న రోల్ ఉంటుంది కదా, రోట్లోనూ అట్లా కొట్టేసి తాలింపులు వేయండి. తాలింపు కాగిన తర్వాత ఇంక దించబోతున్నాం అనగా అప్పుడు వేయండి చిన్నుల్లిపాయలు, అయితే మాడిపోతాయి. ఆ వేడికి అయ్యే ఎర్రగా వచ్చేసేస్తాయి. ఇంక ఇదిగో ఇదేనండి, ఇంతే.
అయితే ఈ రూమ్లో లైటు చిన్న లైట్ కాటాన మీకు అంత కలిపి ఇట్లా అసలు ఎంత ఎర్రగా ఉందంటే పచ్చడి. అంటే మనం సొంతంగా కారం మిషన్కి వేయించుకొచ్చాం కదండి పచ్చళ్ళలోకని. ఇదేంటంటే ఇక్కడ లైట్ సరిలేదు ఈ రూమ్లో, అందుకని అట్లా కనిపిస్తుంది. అసలు చాలా కలర్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే పసుపు చెప్పడం మర్చిపోయానండి, పసుపు కూడా వేసుకోండి. ఈ చింతపండు ఉడికేటప్పుడు ఈ మొత్తం వేసాం కదా, ఉప్పు కారాలు, వాటితో పాటు అల్లం ముక్కలు మిక్సీకి వేసినప్పుడు మాత్రం మెత్తగా వేయబాకండి, కచ్చపచ్చగానే వేయండి. అప్పుడు ఈ తాలింపులో చింతపండు ఉడికిన తర్వాత ఈ చింతపండులో ఈ అల్లం, మనం మిక్సీకి వేసిన అల్లం, ఉప్పు, కారం, పసుపు, దాంతోపాటు పసుపు కూడా వేసేసి మొత్తం కలిపేసేయండి. కలిపి అప్పుడు మిక్సీకి, గ్రైండర్కి కానీ మిక్సీకి కానీ వేసుకోండి. ఏదో ఒకటి మర్చిపోతానండి, అలానే మీకు చెప్పిన దానిలో నేను పసుపు చెప్పడం మర్చిపోయాను, పసుపు వేసుకోండి. అదండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నామండి. అంతవరకు సెలవు. నమస్తే.